హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈరోజు సోమవారం. అందుకే లింగరూపుడైన ఆ శివయ్యకు అభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నిత్య పూజ ముందే చేసేసానండి. ఇప్పుడు శివయ్యకు అభిషేకం చేయాలి. చాలామంది ఇంట్లో శివలింగం ఉండొచ్చా, ఉంటే చాలా నియమాలు పాటించాలని భయపడుతుంటారు. అవన్నీ అపోహలే అండి. ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ అభిషేకాలు చేసుకోవచ్చు. అయితే ఇంట్లో పెద్ద పెద్ద రాతి లింగాలు మాత్రం పెట్టుకోకూడదు. ఏదైనా లోహంతో చేసిన లింగం అంటే బంగారం, వెండి, ఇత్తడి ఇలాంటి లోహాలతో చేసిన లింగాన్ని ఎటువంటి భయాలు సంకోచాలు లేకుండా బొటనవేలు సైజుకు మించకుండా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. మనకు ఆ శివయ్య పైన భక్తి, ప్రేమ, నమ్మకం ఉండాలండి. వారానికి ఒకసారి శుచిగా శుభ్రంగా అభిషేకం చేస్తే చాలు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అసలు ఆ శివయ్య లేని ప్రదేశం ఏముందో చెప్పండి. ఈశ్వరుడిని పూజించడం కోసం, మనస్సు నిలబడడం కోసమే ఈ విగ్రహారాధనంతా. ఈశ్వరుడు నిర్వికారుడు. శివయ్యకు శుద్ధజలంతో అభిషేకం చేస్తానని నేను ఆ శుద్ధజలంలో కొంచెం పచ్చకర్పూరాన్ని, కొంచెం జవ్వాదును వేసుకొని సుగంధ ద్రవ్యంగా మార్చి ఆ సుగంధ ద్రవ్యంతో శివయ్యను అభిషేకం చేసుకుంటున్నాను. ఊర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఊర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఊర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. అభిషేకం పూర్తయిన తర్వాత లింగముకి చందనాన్ని అలది కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. ఆ తర్వాత నాగాభరణంతో ఇలా రుద్రాక్షమాలతో అలంకరించుకున్నాను. మనము శుచిగా వారానికి ఒకసారైనా శివయ్యను చక్కగా అభిషేకం చేసుకొని పంచోపచారాలు చేయాలి. దీపం, ధూపం, గంధం, నైవేద్యం, పుష్పం ఇవేనండి పంచోపచారాలంటే. ఇవి మనం నిత్యము పూజకి చేస్తూనే ఉంటాము. కనుక మనము పెద్దగా భయపడవలసిన పని లేదు. శివయ్యకైతే ఇంకేదో ఎక్స్ట్రాగా చేయాలని ఏమీ అవసరం లేదండి. భక్తితో ఈ పంచోపచారాలు చేసుకుంటే చాలు. శివయ్యకు కాసిన్ని మంచినీళ్ళు దొరికితే ఒక బిల్వ పత్రంతో పూజ చేస్తే చాలు. స్వామి కరుణ కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ వెదజల్లుతూనే ఉంటాడు. అయితే శివలింగాన్ని ఎలా పడితే అలా పెట్టేయకుండా మనము తూర్పు ముఖంగా కూర్చొని శివయ్యను మన ముందు పెట్టుకొని పానగొట్టము ఉత్తరం వైపు ఉండేటట్టు ఉండాలి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. మన ఎడం చెయ్యి వైపు పానవట్టం ఉండాలి. ఒకవేళ మీకు దిక్కులు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే మనం ఎడం చెయ్యి ఎటువైపు ఉంటే అటువైపే పానవట్టం ఉండాలి. లేదు మీ పూజ గది ఉత్తరముఖంగా ఉందనుకోండి, మీరు ఉత్తరముఖంగా కూర్చొని స్వామివారి పానగొట్టము తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలి. నందిని స్వామివారిని చూస్తూ ఉండేటట్టు పెట్టుకోవాలి ఎదురుగా. వీడియోలో చెప్పిన విషయాలేవి నేను నా సొంతంగా చెప్పినవి కాదండి.
చాలా పుస్తకాల్లో మన పండితులు వివరించిందే నేను చదివి మీకు చెప్పాను. ఇదేనండి వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీకు తెలిసిన చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ శివలింగం పైన చాలా డౌట్స్ ఉన్నాయండి. చాలా వరకు క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.